కర్నూలులో అది నన్నూరు దగ్గర ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలో బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూలు పిల్లలకు మొట్టమొదటిగా మొదలుపెట్టడం దానికోసము మరి ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీ నడుపుతూ ఉండబడిన రాజేశ్వర రెడ్డి గారు ఈ స్కూల్ను పిల్లల కోసం ప్రారంభించి పొద్దుటూరు పరిసర ప్రాంతాల ప్రజలకందరికీ మంచి విద్యను అందించాలనే ఒక మంచి సదుద్దేశంతో ఈ స్కూల్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి స్కూల్లో బిర్లా వాళ్ళు చాలా చోట్ల వాళ్ళ స్కూల్స్ గురించి ఏర్పాటు చేసిన సంస్థలన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. దాంట్లో చదువుకునే వాళ్ళందరూ పైగా ఉన్నత స్థానాలకు అందరూ చేరుకుంటున్నారు. కాబట్టి ఈ స్కూల్ను కూడా చాలా సిస్టమేటిక్గా ఈ పెద్దల ప్రమేయం లేకుండా రాజేశ్వర రెడ్డి గారి కోడలు వాళ్ళ కొడుకు ఆ కాలేజీని మేనేజ్మెంట్ చూస్తారు. కాబట్టి పైనుండి రాజేశ్వర రెడ్డి గారు సలహాలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు చదువుకునే పిల్లలు కాబట్టి పిల్లలకు భవిష్యత్తు ఎట్లుండాలా, వాళ్ళకి విద్యాబోధన ఎట్లుండాలా అనేది మంచి క్వాలిఫైడ్ టీచర్లను అందరినీ సెలెక్ట్ చేసి వీళ్ళకి విద్యను అందించే దానికోసము ఆయన నిర్ణయం తీసుకోవడం అనేది మన పొద్దుటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ మనకు ఒక మంచి అవకాశం. కాబట్టి భవిష్యత్తులో ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని ఇది ఇప్పటి వరకు ఏ క్లాస్ వరకు ఇది 0 to 6th 0 to 6th వరకు ఈ 0 to 6 తర్వాత వాళ్ళు పెద్దయి మళ్ళీ హయ్యర్ క్లాసులకు పోయేటప్పటికి మళ్ళీ హై స్కూలు తర్వాత కాలేజీ వరకు కూడా ఈ సంస్థ ముందుకు పోయి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దూర ప్రాంతాలకు పోయి చదువుకోవాలి. ఇటువంటి మంచి స్కూళ్ళలో అంటే అందరికీ ప్రజలకు కష్టం. అక్కడికి పోతే ఫీజులు కట్టాలా, రోజు హాస్టల్ ఇవన్నీ ఉండాలా. ఇక్కడ వీళ్ళు హాస్టల్ కూడా ఉంటుంది, లేదా ఇంటి దగ్గర నుంచి కూడా పోయి చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మంచి స్కూల్ను రాజేశ్వర రెడ్డి గారు ఇప్పటికే కాలేజీలో ఆయన నిర్మాణం చేసి ఆయన జరుపుతున్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూలు బిర్లా ఓపెన్ మైండ్ స్కూలు బాగా జరుగుతుందని, భవిష్యత్తులో దీనికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన కూడా మంచి వ్యక్తి. కాబట్టి ఈ స్కూల్ను అన్ని రకాల లాభాల కోసము ఇంజనీరింగ్ కాలేజీ పెట్టలే, పిల్లలకి ప్రాంతంలో ఉండబడిన పిల్లలకు మంచి విద్యను అందించాలని ఒక మంచి సదుద్దేశంతో పెట్టినారు. అది మొట్టమొదట ఏర్పాటు చేసినప్పటి నుంచి స్ట్రెంగ్త్ తక్కువగా ఉండబడిన దానివల్ల కొంత నష్టాలతో కూడా వచ్చినా కూడా దానిని ఓర్చుకొని నష్టాలు భరిస్తూ ఆ కాలేజీ నడుపుతున్నారు. ఈ స్కూల్ను కూడా అదే పరిస్థితుల్లో దీనికి ముందుకు కొనసాగిస్తాడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఆయన చేస్తాడు. ఎందుకంటే ప్రతి పనిలో లాభాలే ఉండాలనేది ఏం లేదు. ఆయన చేసే వృత్తిపరమైన దాంట్లో ఆయన ఎన్నో రకాల ఆయన వనరుల ద్వారా ఆదాయం సంపాదిస్తున్నాడు. కాబట్టి స్కూలు ఏదో ఆదాయం కోసం పెట్టే స్కూల్ కాదు, ఈ ప్రాంతంలో ఉండబడిన పిల్లల కోసం ఈ స్కూల్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఉన్నతంగా ఈ స్కూల్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రారంభోత్సవానికి వచ్చిన మన గౌరవనీయులైన పెద్దలు నంద్యాల వరదరారెడ్డి గారికి, రాఘవరెడ్డి అన్నకు, బొత్సలపుల్లయ్య సార్కు, కొండారెడ్డికి, సీనుకు, ఇంకా పురప్రముఖులకు అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మన పిల్లలను మంచి స్టాండర్డ్ చదువు మన పిల్లలను మంచి క్వాలిటీ చదువు రావాలంటే మన వాళ్ళు ఇక్కడ సరైన వసతులు కానీ సరైన స్టాండర్డ్స్ కానీ లేక మన పిల్లల్ని ఎక్కడెక్కడో మనం చేర్చుతా ఉన్నాం. మన పిల్లలు అక్కడ ఉంటే బెంగతో ఇనక్కు రావడము ఇలాంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి. అలాంటి సమస్య లేకుండా మనకు అందుబాటులో మంచి క్వాలిటీతో ఉండేది స్టాండర్డ్ అనేది ఒక ఎడ్యుకేషన్ సంస్థ నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ మనము స్కూల్ను ప్రారంభించడం జరిగింది. ఈ స్టాండర్డ్స్ మన ఇండియా వైడ్ ఉన్నాయి, కాకపోతే చాలా తక్కువ చోట్ల ఉన్నాయి. ఈ స్టాండర్డ్ను పాటించి మెయింటైన్ చేయాలంటే చాలా మంది కష్టం.
మనకు నష్టం వచ్చినా పర్వాలేదు, ఖచ్చితంగా దీన్ని మెయింటైన్ చేసి పైకి తేవాలనే ఆలోచనతో మనము స్కూల్ ప్రారంభించడం అనేది. ఈ మనము పై చదువులకు పోవాలన్నా కూడా ఇంకా ఎక్కడెక్కడో పోవాల్సిన అవసరం లే, ఈయనే మనం ఇంటర్మీడియట్ వరకు అయితే పెడతాము. పై చదువులకు ఐఏఎస్లకు బీటెక్లకు ఏదన్నా పోవాలనుకున్నా కూడా కళ్ళు మూసుకొని మన పిల్లోడు ఇంటికాడ కూర్చున్నా మనకు సీట్ వస్తుంది అనే ధైర్యాన్ని వాళ్ళల్లో తెచ్చి అలాంటి విద్యను ప్రోత్సహించి మనము అందరినీ దినదినాభివృద్ధి చెందేటట్టు పిల్లలను చేస్తామని నేను కోరుకుంటున్నాను. People who are just here today, and thanks everyone for gracing us and blessing us, Andy. Thanks a lot. It means a lot to us, Andy. And I thank each and everyone on behalf of the Basreddy family. As you know, like we are already established into the infrastructure field and the education field in the upper sessions, which is in engineering and all those things. Now today we are going to start a new innings and new beginnings in the school education. The main motto is to provide a quality education to each and every kid in the Prodhutur, Andy. And the school which we are taking and which we are going to run, which needs no introduction, that is Birla's group, Andy. And we all know that Birla is the legacy which has been continuing from the ages. And now we take a proud, and we are very proud to introduce the Birla schools into the Prodhutur town, Andy. And we expect all your cooperation and all your blessings from you people. Thanks a lot. The campus which we are going to open in our Prodhutur premises, Andy. And as you can all see, like this is the campus which is like the world class infrastructure and world class education will be provided here, Andy. All the grounds you can see as if like everything is designed as per the rules and norms, Andy. And this year we are going to tie up with the Rohit Sharma Cricket Academy also. As we know, some of the students are also passionate towards the cricket and all the sports. So we want to provide them the facilities and the excellent coach for them to shine not only in the education field but also in the sports field also. So that we doesn't know that next searching comes from where, next Virat comes from where. We want to provide the privilege to the kids from our town also. And as we can all see, like the labs and all those things are built which are according to the norms, so that we provide the quality of education to all the students here. From here the principal will take over, like she'll go through the academics and all those stuff. సో మనం స్కూల్ అనగానే కొత్త స్కూల్, టౌన్లో కొత్త స్కూల్ వస్తుంది అనగానే ఏంటబ్బా ఈ స్కూల్ ఏంటబ్బా అంటారు. సో బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్ పేరే ఓపెన్ మైండ్స్. సో ఓపెన్ మైండ్స్ అంటే సో ద స్టూడెంట్స్ ఓపెన్గా ఎలాగ ఆలోచించాలి, గ్లోబల్ సిటిజన్స్ లాగా ఎలాగ ఆలోచించాలి అన్నది. సో మన స్ట్రెంగ్త్ ఏంటి, మన స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే కరికులంలో మామూలుగా చాలా రకాలు ఉంటాయి. స్టూడెంట్ బేస్డ్ కరికులం, స్టూడెంట్ సెంటర్డ్ కరికులం అనమాట. అంటే స్టూడెంట్కి ఏం కావాలో అది చేసేది. తర్వాత మన దాంట్లో ఇప్పటి నుంచి ఇంక్లూడ్ చేస్తుంది ఏంటి అని అంటే ఫైనాన్షియల్ లిటరసీ. సో మామూలుగా మనకి మనీ గురించి మనం కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాము. ఫైనాన్షియల్ లిటరసీలో మనం నేర్చుకునేది ఏంటంటే డబ్బులు ఎలా ఉంటాయి, ఏమేమి నోట్లు ఉంటాయి, ఇవి నేర్చుకుంటాం తప్పించి అసలు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, వాటిలో అవసరాలు ఏంటి, మన కోరికలు ఏంటి, వాటిని ఎలా తీర్చుకోవాలి, ఎంత బడ్జెట్ ఎంత అలొకేట్ చేసుకోవాలి, అదన్నీ ఫైనాన్షియల్ లిటరసీ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్రమ్ 6th క్లాస్ ఆన్వర్డ్స్. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద కరిక్యులం. అది కాకుండా సోల్ సైన్స్ అని ఒకటి చేశాము. ఈ రోజున మనం చూస్తున్న ముఖ్యమైన ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న ఒక శత్రువు ఎవరయ్యా అంటే స్ట్రెస్. అందరూ చెప్పేది ఏంటంటే స్ట్రెస్. ఏం స్ట్రెస్ అయ్యా అంటే మెంటల్ స్ట్రెస్. ఎందుకు అని అంటే మనకు ముందు నుంచి అలవాటు లేకపోవడం, స్ట్రెస్ని ఎలా డీల్ చేయాలా అన్నది అలవాటు లేకపోవడం. సో కరిక్యులంలో మనం ఇంక్లూడ్ చేసుకుంది ఏంటి అని అంటే సోల్ సైన్స్. దాంట్లో యోగా దగ్గర నుంచి, మెడిటేషన్ దగ్గర నుంచి ఎలాంటి స్ట్రెస్ని ఎలా ఆలోచించాలి అలాంటివన్నీ కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరిక్యులం. ఇదివరకునే ఒక రోజు ఇచ్చాము లేదు కాకుండా అది యాజ్ అ పీరియాడికల్లీ అసెస్ చేసిన కరిక్యులంలో ఇస్తామన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ అందరికీ ఉన్న హైలైట్స్ అన్నీ మాకు ఉన్న ఎడ్యుకేషనే ఇంపార్టెంట్, మ్యాథ్స్, సైన్స్ ఇవి చెప్తాము. బిర్లా అంటే డిసిప్లిన్ అంటే బిర్లా. ఎందుకు అని అంటే ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే డిసిప్లిన్ ముఖ్యము. 80% మార్కులతోటి ఒకళ్ళు సక్సెస్ అవ్వడం కంటే 60% మార్కులతోటి డిసిప్లిన్గా ఉన్న చిల్డ్రన్ చాలా బాగా సక్సెస్ఫుల్ అవుతారు. అందుకోసమని డిసిప్లిన్ అనేది మన స్కూల్లో ఇంకొక కీ పాయింట్ దట్ వీఆర్ గోయింగ్ టు యాడ్. ఇంకొక ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్ ఏంటి అంటే మన స్కూల్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్ చేద్దాం అనుకుంటున్నాం. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ ఎందుకు అని అంటే ఇప్పుడు మనం పెద్దగా ఎదుర్కొంటున్నాం ఇంకొక శత్రువు ఏంటి, భూమికి పెద్ద శత్రువు ఎవరయ్యా అంటే ప్లాస్టిక్.
సో ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్ వేద్దాము మన స్కూల్ని అని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాము. మేడం సహాయ సహకారాలతోటి వీ విల్ బి ఇన్కార్పొరేటింగ్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ ఇన్ ద స్కూల్. తర్వాత స్కూల్ వచ్చి డే బోర్డింగ్ స్కూలు, మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ స్కూల్లో బస్సెస్ కూడా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. తర్వాత చాలామంది అడిగేది ఏంటంటే పిల్లలకి ఏం చెప్పాలో సరే చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి. సో మనకి వీళ్ళు వాళ్ళు అని సంబంధం లేదు. త్రూ అవుట్ ఇండియా, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మనము టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అందరూ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు. అంతేకాకుండా మన కరికులంకి సరిపడా మన టీచర్స్ని వచ్చిన తర్వాత వారం మంత్లీ బేసిస్ మీద పీరియాడికల్లీ ట్రైనింగ్ సెషన్స్ అని చేస్తూ ఉంటాము. ప్రతి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషను, క్వాలిటీ ఎడ్యుకేషను, ఏం చెప్తాము, ఒక మంచి చైల్డ్హుడ్ బాల్యము ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ స్కూల్ ఓపెనింగ్ జరుగుతుంది. మీరందరూ సహకరిస్తారని, మీ ప్రోత్సాహంతో స్కూల్ సక్సెస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడండి ఏపీలో మొత్తం ఇండియాలో 200+ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ దెన్ ప్రీ స్కూల్స్ వచ్చి 315+ బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం ఇండియాలో 200+ బ్రాంచెస్.